గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీషా నెంబర్ 476. ఈ రోజు డైలీ మనీషాలో ఒక 15 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటు సోనా కామ్స్టర్ అండ్ మార్కెట్ లో ఉన్న అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 631 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 60,115 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 187 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,914 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.40% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.55% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.33% కరెక్ట్ అయింది. నిన్న యూఎస్ ఫెడ్ వాళ్ళు వాళ్ళ ఫిబ్రవరి మీటింగ్ లోని ఇంట్రెస్ట్ రేట్స్ పెద్దగా పెంచకపోవచ్చు, బికాస్ యూఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడం ఫ్రైడే నైట్ యుఎస్ మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ నిన్న మన మార్కెట్ లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడిందని మాట్లాడుకున్నాం కదా. దాని తర్వాత నిన్న నైట్ యుఎస్ సెంట్రల్ బ్యాంక్ యొక్క శాన్ ఫ్రాన్సిస్కో ప్రెసిడెంట్ అయినటువంటి మ్యారీ డాలీ గారు మాట్లాడుతూ మనం ఇన్ఫ్లేషన్ మీద అప్పుడే విజయం సాధించినట్లు కాదని, ఇన్ఫ్లేషన్ ఇంకా కంట్రోల్ అవ్వాల్సి ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా వీళ్ళ ఫిబ్రవరి మీటింగ్ లోని 50 బేసిస్ పాయింట్స్ గానీ లేదా 25 బేసిస్ పాయింట్స్ గానీ రేట్ హైక్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యే వరకు కూడా ఈ రేట్ హైక్స్ కంటిన్యూ అవ్వచ్చు అన్నట్లుగా ఆవిడ కామెంట్స్ చేశారు. అండ్ వీటితో పాటు మరొక ఫెడ్ అఫీషియల్ కూడా ఇటువంటి హాకీ స్టేట్మెంట్స్ చేయడంతో నిన్న నైట్ యుఎస్ మార్కెట్ లోని స్లైట్ గా ప్రెషర్ కనపడింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లోని వాలటాలిటీ కనపడుతుంది. దీంతోనే మన మార్కెట్ లో కూడా ఈ రోజు మనం ప్రెషర్ చూసాం. ఏదైనా సరే ఈ థర్స్డే రోజున యుఎస్ డిసెంబర్ మంత్ ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ కానున్నది. ఆ డేటాని కూడా మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈసారి యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందని చెప్పి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎస్టిమేట్ చేస్తున్నారు. సో ఎస్టిమేషన్ ప్రకారం బాగా కంట్రోల్ అయినట్లయితే నెక్స్ట్ ఫెడ్ మీటింగ్స్ లోని కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎస్టిమేషన్స్ కన్నా అబోవ్ ఇన్ఫ్లేషన్ కనుక రికార్డ్ అయినట్లయితే ఫెడ్ అఫీషియల్స్ అయితే కొంత స్ట్రాంగ్ గానే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు. సో గురువారం మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక రిలీజ్ అయ్యేటువంటి ఈ డేటాని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ 1 year లోని ఎఫ్పిఐస్ మన ఇండియన్ మార్కెట్స్ లోని ఎక్కువగా సేల్ చేశారు కదా. వీళ్ళ సెల్లింగ్ ప్రెషర్ తోనే మార్కెట్స్ లో కూడా మనం ప్రెషర్ చూసాం. ఈ లాస్ట్ 1 year అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్ మధ్యన వీళ్ళు ఏ సెక్టర్స్ లో ఎక్కువగా సేల్ చేశారు అండ్ ఏ సెక్టర్స్ లో ఎక్కువగా బై చేశారు అనేది మనం ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు. వీళ్ళు అన్నిటికన్నా ఎక్కువగా ఐటీ సెక్టర్స్ లో వీళ్ళ వెయిటేజ్ ని 4.98% తగ్గించుకున్నట్లయితే, దాని తర్వాత క్యాపిటల్ గూడ్స్ అండ్ టెక్స్టైల్ సెక్టర్స్ లో వీళ్ళ వెయిటేజ్ ని తగ్గించుకోవడం జరిగింది. అండ్ ఎక్కువగా వీళ్ళు మెటల్ అండ్ మైనింగ్ సెక్టర్ లోని 1.52% వెయిటేజ్ ని పెంచుకున్నారు. అండ్ దాని తర్వాత ఆటో కాంపోనెంట్స్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ లోని వీళ్ళ వెయిటేజ్ ని పెంచుకోవడం జరిగింది. అండ్ రిమైనింగ్ సెక్టర్ లోని వీళ్ళ వెయిటేజ్ ఎలా మూవ్ అయింది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఇమేజ్ ని ఈ రోజు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ లో అరౌండ్ 8:49 కి షేర్ చేసాం. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను అండ్ కింద కామెంట్ సెక్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ సోనా కామ్స్టర్ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. ఫస్ట్ ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. దెన్ వీళ్ళు అక్వైర్ చేయబోతున్నటువంటి కంపెనీ అండ్ ఆ కంపెనీ రిలేటెడ్ గా ఉన్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు సెర్బియా బేస్డ్ నోవ్లిక్ అనేటువంటి కంపెనీలోని 54% స్టేక్ ని అక్వైర్ చేయడానికి ఆ కంపెనీతోని అగ్రిమెంట్ సైన్ చేశారు. ఈ ఎక్విజిషన్ ని వీళ్ళు 40.5 మిలియన్ యూరోస్ లో చేస్తున్నామని, అండ్ ఈ పేమెంట్ ని వీళ్ళు 2 years లోని 3 tranches లో పే చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ నోవ్లిక్ అనేటువంటి కంపెనీ వేవ్ రేడార్ సెన్సర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. నౌ ఈ వేవ్ రేడార్ సెన్సర్స్ వలన వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటో మనం చూద్దాం. ప్రెసెంట్ జనరేషన్ కార్స్ లోని మనం అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది కార్స్ డిజిటల్ టెక్నాలజీతోని ఎనేబుల్ అయి ఉంటున్నాయి. అండ్ చాలా మంది కూడా ఇటువంటి కార్స్ నే కొనడానికి ఇష్టపడుతున్నారు. నౌ ఈ వేవ్ రేడార్ సెన్సర్ వలన వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే ఇది మన వెహికల్ క్యాబిన్ లోని మానిటరింగ్ సిస్టమ్ లా పనిచేస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కోసారి కొంతమంది పిల్లల్ని కార్ లో మర్చిపోయి కార్ లాక్ చేసుకుని వెళ్ళిపోవడం వలన ఆ పిల్లలకి గాలి ఆడక దాని తర్వాత కొంతమంది చనిపోయినట్లుగా అది కూడా రిపోర్ట్స్ వచ్చాయి. ఇలాంటి కేసెస్ ని అవాయిడ్ చేయడానికి ఒకవేళ మన కార్ లోని వేవ్ రాడార్ ఉన్నట్లయితే కార్ లాక్ చేసిన తర్వాత అందులో ఎవరిదైనా ప్రెజెన్స్ ఉన్నట్లయితే అది మనకి నోటిఫికేషన్స్ ని పంపిస్తుంటుంది. అండ్ అంతేకాకుండా మనం కార్ లాక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా సరే మన కార్ లోకి విండోలోంచి కానీ సన్ రూఫ్ నుంచి కానీ ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అటువంటి అనాథరైజ్డ్ యాక్సెస్ ని కూడా డిటెక్ట్ చేస్తుంటుంది. అండ్ వీటితో పాటు మనకి సీట్ బెల్ట్ పెట్టుకోలేనట్లయితే కార్ లోని రిమైండర్ వస్తూ ఉంటుంది కదా, ఈ సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టమ్ కింద వర్క్ చేస్తుంది. అండ్ అలాగే ఎయిర్ బ్యాగ్ డిప్లాయ్ చేయడానికి కూడా యూజ్
యూస్ఫుల్ అవుతుంది. ఇటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా ఈ MM వేవ్ రాడార్ సిస్టమ్ వల్ల కలుగుతాయని వీళ్ళు మనకి షేర్ చేస్తున్నారు. నౌ సోనా కామ్స్టర్ వాళ్ళు OEMs కి EV రిలేటెడ్ కాంపోనెంట్స్ ని సప్లై చేస్తుంటారు కదా, దాంతో పాటు వీళ్ళ పోర్ట్ఫోలియోలోని ఈ ADAS సెన్సార్స్ అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ని కూడా సప్లై చేయొచ్చని వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, కార్ లో యూస్ చేసేటువంటి ఈ ADAS సిస్టమ్, పవర్ ట్రైన్, చాసిస్ అండ్ బాడీ యొక్క మార్కెట్ సైజ్ 2020 నాటికి ఈ ADAS సిస్టమ్ యొక్క మార్కెట్ సైజ్ $12 బిలియన్. ఇది 2025 నాటికి $25 బిలియన్ కి గ్రో అవుతుందని అండ్ 2030 నాటికి $43 బిలియన్ కి గ్రో అవుతుందని వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ మార్కెట్ లోని ఇంత గ్రోత్ ఆపర్చునిటీ ఉన్నది కాబట్టి నౌ ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఈ గ్రోత్ ఆపర్చునిటీని సోనా కామ్స్టర్ వాళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇటువంటి టెక్నాలజీని డెవలప్ చేసేటువంటి స్టార్ట్అప్ కంపెనీస్ జనరల్లీ లాస్ జనరేట్ చేస్తుంటాయి, బట్ కానీ ఈ నోవ్లిక్ వాళ్ళు కన్సిస్టెంట్ గా ప్రాఫిట్స్ జనరేట్ చేస్తున్నారు అండ్ వీళ్ళ రెవెన్యూస్ కూడా 53% CAGR చొప్పున గ్రో అయ్యాయి. అండ్ అంతేకాకుండా COVID-19 ఇంపాక్టెడ్ ఇయర్ లో కూడా వీళ్ళు ప్రాఫిట్ ని జనరేట్ చేశారు. సో ADAS సిస్టమ్ యొక్క మార్కెట్ చాలా పెద్దగా ఉండడం అండ్ అలాగే ఈ కంపెనీ ఆ ఆపర్చునిటీని కూడా క్యాటర్ చేయడం అన్నది మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నో మీడియం టర్మ్ లోని ఇంత సిగ్నిఫికెంట్ గ్రోత్ ఆపర్చునిటీ ఉన్నటువంటి సెక్టర్ లో ఉన్నటువంటి ఈ కంపెనీని అక్వైర్ చేయడం సోనా కామ్స్టర్ వాళ్ళకి EPS అక్రెటివ్. సో ఇది సోనా కామ్స్టర్ రిలేటెడ్ గా మనం చాలా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ ADAS టెక్నాలజీ రిలేటెడ్ గా అండ్ ఈ కంపెనీ రిలేటెడ్ గా సోనా కామ్స్టర్ వాళ్ళు ఈ ప్రెజెంటేషన్ లో ఇంకా డీటెయిల్స్ ని షేర్ చేశారు. మీరు ఈ ప్రెజెంటేషన్ చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. నౌ ఎక్విజిషన్ రిలేటెడ్ గా సోనా కామ్స్టర్ వాళ్ళ దగ్గర నుంచి ఈ అప్డేట్ రావడంతో వేరియస్ బ్రోకరేజ్ హౌసెస్ సోనా కామ్స్టర్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని పెంచాయి. నోమ్రా వాళ్ళైతే ఏకంగా వీళ్ళ టార్గెట్ ప్రైస్ $609 గా ఇవ్వడం జరిగింది. అంటే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే సోనా కామ్స్టర్ ప్రైస్ అక్కడి నుంచి 44% అప్ సైడ్ వెళ్లేటువంటి ఛాన్స్ ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఏదైనా ఇలాంటి అప్డేట్ వచ్చినప్పుడు ఇటువంటి రేటింగ్స్ రావడం అండ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడడం సహజమే. కాకపోతే మనం ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి, స్టాక్ లో షార్ట్ టర్మ్ లో పాజిటివ్ మూమెంటం ఉన్నా కూడా లాంగ్ టర్మ్ లో ఆ స్టాక్ యొక్క వాల్యుయేషన్స్ అండ్ అలాగే మార్కెట్ కండిషన్ బట్టి స్టాక్ లోని జనరల్ గా మనం కొంత వాలటాలిటీ చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ సోనా కామ్స్టర్ స్టాక్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నప్పుడు కూడా అన్నయ్య మన వన్ ఆఫ్ ది ఆస్క్ మనీ పర్ షోలోని ఈ స్టాక్ యొక్క వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయని షేర్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ప్రెసెంట్ సోనా కామ్స్టర్ మీద మా వ్యూని కూడా December 31 రోజున రెవెన్ 2022 వీడియోలోని క్లియర్ గా షేర్ చేసాం. ఎప్పుడైనా సరే ఇటువంటి అప్డేట్స్ వచ్చినప్పుడు స్టాక్ లో మనకి బాగా మూమెంటం చూసినా ఒకవేళ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నట్లయితే స్టాక్స్ కరెక్ట్ అవుతాయి అన్నది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు సోనా నుంచి ఏదైతే అప్డేట్ వచ్చిందో అది లాంగ్ టర్మ్ లో అయితే సోనా కామ్స్టర్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ డ్యూకాన్ ఇన్ఫ్రా టెక్నాలజీస్, ఇదొక మైక్రో క్యాప్ కంపెనీ. ఈ రోజు వీళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. జనరల్లీ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి కోల్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. దీని వలన పొల్యూషన్ కూడా ఎక్కువగానే జనరేట్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పొల్యూషన్ ని తగ్గించడానికి చాలా రూల్స్ తీసుకొస్తుంది. అండ్ ఇప్పుడు పవర్ ప్లాంట్స్ నుండి జనరేట్ అయ్యేటువంటి ఈ పొల్యూషన్ ని తగ్గించడానికి న్యూ ఎమిషన్ నార్మ్స్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ ఈ పవర్ ప్లాంట్స్ నుంచి వెలువడేటువంటి సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ని కంట్రోల్ చేసేందుకు గాను FGP అంటే ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అండ్ సెలెక్టివ్ క్యాథలిక్ రిడక్షన్ సిస్టమ్స్ లాంటి ఎక్విప్మెంట్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మన ఇండియా మార్కెట్ లోని ఈ FGD ని సప్లై చేసేటువంటి లీడింగ్ కంపెనీ డ్యూకాన్ వాళ్లే అని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో షేర్ చేస్తున్నారు. అండ్ అలాగే యాజ్ ఆఫ్ నో మన కంట్రీలోని కోల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ యొక్క టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 211 గిగావాట్స్ అయితే దీనిలో ఓన్లీ 87 గిగావాట్ కెపాసిటీకి మాత్రమే ఈ FGD ఎక్విప్మెంట్స్ ని ఆర్డర్ చేశారని అండ్ ఇంకా 124 గిగావాట్ పవర్ ప్లాంట్స్ ఈ FGD సిస్టమ్స్ ని ఆర్డర్ చేయవలసి ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఒక సింగిల్ FGD ప్రాజెక్ట్ యొక్క వాల్యూ 200 to 600 crores ఉంటుందని అండ్ దీన్ని కంప్లీట్ చేయడానికి 2 to 3 years పడుతుందని కూడా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్స్ ని కన్స్ట్రక్ట్ చేసేందుకు గాను వీళ్ళు లీడింగ్ EPC కంపెనీస్ తోని కొలాబరేట్ అయ్యి ఈ FGD ప్రాజెక్ట్స్ కి బిడ్ చేస్తున్నట్లుగా అండ్ ఈ ఆర్డర్ విన్ అయినట్లయితే ప్రాజెక్ట్స్ లోని డ్యూకాన్ వాళ్ళు ఇంజనీరింగ్ అండ్ క్రిటికల్ టెక్నాలజీ పార్ట్స్ ని ప్రొవైడ్ చేస్తే రెస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ని EPC కంపెనీస్ ఎగ్జిక్యూట్ చేస్తాయని వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ FGD బిజినెస్ లోని వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ 3 to 4 years లోని 10,000 to 15,000 crores బిజినెస్ ఆపర్చునిటీ వీళ్ళకి ఉన్నట్లుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో షేర్ చేయడం జరిగింది. అంటే ప్రెసెంట్ వీళ్ళ TTM సేల్స్ తో కంపేర్ చేస్తే ఇది 40x గ్రోత్. ఈ అప్డేట్ రావడంతో ఈ స్టాక్ లో ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే దాని తర్వాత ఈ స్టాక్ అదే రేంజ్ లో కరెక్ట్ అయింది కూడా. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా చిన్న కంపెనీ. ఇటువంటి కంపెనీస్
కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఫర్దర్ గా ఈ కంపెనీ రిలేటెడ్ గా కంప్లీట్ గా రీసెర్చ్ చేసి వీళ్ళ బిజినెస్ గురించి మనకి కంప్లీట్ గా అర్థమైన తర్వాతే మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలి గానీ ఇటువంటి అప్డేట్స్ ని చూసి మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోకూడదు. నెక్స్ట్ రీసెంట్ గా మన కామెంట్స్ కార్నర్ లో టాటా మోటార్స్ స్టాక్ గురించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ బిజినెస్ టాటా మోటార్స్ ని డ్రాగ్ చేస్తుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. నో టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ Q3 గ్రూప్ గ్లోబల్ హోల్సేల్ సేల్స్ డేటాని రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ Q3 లోని టాటా మోటార్స్ యొక్క గ్రూప్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ సేల్స్ నెంబర్ లోని 13% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కమర్షియల్ వెహికల్స్ అండ్ టాటా డ్యూయో రేంజ్ సేల్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 5% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ హోల్సేల్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ లోని 23% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ JLR సేల్స్ నెంబర్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే 15%, అదే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 5.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు గ్రాడ్యువల్ గా చిప్ సప్లై ఇంప్రూవ్ అవుతుండడం వలన వీళ్ళ సేల్స్ నెంబర్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు టాటా మోటార్స్ ఈ JLR సేల్స్ నెంబర్ వలన ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఈ JLR సేల్స్ నెంబర్ లోని ఇంప్రూవ్మెంట్ కనపడేసరికి వేరియస్ బ్రోకింగ్ హౌసెస్ టాటా మోటార్స్ యొక్క రేటింగ్ ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. దీంతోనే ఈ రోజు సెషన్ లో టాటా మోటార్స్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ రేట్గెయిన్ వాళ్ళు USA కి చెందినటువంటి అదారా ఐఎన్సీ అనేటువంటి కంపెనీని అక్వైర్ చేయబోతున్నట్లు ప్రీవియస్ గానే వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా కూడా మనం ప్రీవియస్ గా డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం. ఒకవేళ మీకు ఎవరికైనా సరే ఈ అదారా గురించి ఐడియా లేనట్లయితే బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అదారా ఐఎన్సీ అనేటువంటి కంపెనీ ట్రావెల్ డేటా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. వీళ్ళు రియల్ టైమ్ ట్రావెలర్స్ డేటాని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఈ రియల్ టైమ్ ట్రావెలర్ డేటా రేట్గెయిన్ వాళ్ళకి రాబోతున్నది. అండ్ రేట్గెయిన్ వాళ్ళ గురించి మన అందరికీ ఐడియా ఉంది కదా. వీళ్ళు ట్రావెలింగ్ రిలేటెడ్ కంపెనీస్ అన్నిటికీ కూడా టెక్నాలజీ సపోర్ట్ ని అందిస్తూ ఉంటారు. నో ఈ కంపెనీ ఎక్విజిషన్ అన్నది రేట్గెయిన్ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కాబోతున్నది. దీని రిలేటెడ్ గా ఇప్పుడు రేట్గెయిన్ వాళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే ఎక్విజిషన్ చేస్తామని అనౌన్స్ చేశారో ఈ ఎక్విజిషన్ కంప్లీట్ అయినట్లుగా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. నో ఈ ఎక్విజిషన్ కంప్లీట్ అయిందన్న ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో మనం రేట్గెయిన్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ శ్రీరామ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఇది శ్రీరామ్ గ్రూప్ కి చెందినటువంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఈ కంపెనీ లిస్ట్ అయి ఉన్నట్టు మార్కెట్ లో చాలా మందికి ఐడియా కూడా ఉండకపోవచ్చు, బికాస్ ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ. నో వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే వీళ్ళు కార్తిక్ జైన్ గారిని MD అండ్ CEO గా అపాయింట్ చేయడం జరిగింది. ఈ కార్తిక్ జైన్ గారికి DBS బ్యాంక్, HDFC బ్యాంక్ అండ్ ICICI లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ లాంటి కంపెనీస్ లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ ని కంపెనీ యొక్క MD అండ్ CEO గా అపాయింట్ చేసేసరికి ఈయన ఎక్స్పీరియన్స్ కంపెనీని గ్రో చేయడానికి యూజ్ అవుతుందని చెప్పి మార్కెట్ ఎస్టిమేట్ చేయడంతో ఈ రోజు సెషన్ లోని శ్రీరామ్ అసెట్ మేనేజ్మెంట్ 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. అండ్ ఈవెన్ మార్కెట్ కి ఆల్రెడీ ఈ న్యూస్ ఐడియా ఉన్నట్టుంది. నిన్న కూడా ఈ స్టాక్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో గోల్డియం ఇంటర్నేషనల్ స్టాక్ లోని మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. దానికి రీజన్ ఈ Q3 లోని ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి ఆశిష్ కచోలియా గారి గోల్డియం ఇంటర్నేషనల్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో కనపడుతున్నది. ఈ Q3 లో ఈయన 11,02,521 షేర్స్ అంటే 1.01% ఈక్విటీని అక్వైర్ చేసినట్లుగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో అప్డేట్ అయింది. ఇంత పెద్ద ఇన్వెస్టర్ గోల్డియం ఇంటర్నేషనల్ స్టాక్ ని అక్వైర్ చేశారన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో గోల్డియం ఇంటర్నేషనల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ హైటెక్ పైప్స్ దగ్గర నుంచి ఈ రోజు సెషన్ లో ఒక అప్డేట్ వచ్చింది. ఈ స్టాక్ ఏకంగా లాస్ట్ 6 months లో 70% పెరిగింది. వీళ్ళ బోర్డ్ 28th జనవరి రోజున మీట్ అయ్యి వీళ్ళ Q3 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటు ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది మనకి జనవరి 28th రోజున అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ సెయింట్ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ అయినటువంటి సెయింట్ DLM లిమిటెడ్ ని IPO కి తీసుకురావడానికి సెబీ దగ్గర DRHP ని ఫైల్ చేసినట్లుగా వీళ్ళు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. ఈ IPO ద్వారా వీళ్ళు 740 crores రైజ్ చేయబోతున్నట్లుగా ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా సెబీ దగ్గర నుంచి DRHP కి అప్రూవల్ రావాల్సి ఉన్నది. దెన్ DRHP కి అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు అగైన్ RHP ని ఫైల్ చేయవలసి ఉంటుంది. సో ఈ IPO రావడానికి ఇంకా కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ లో ఈ రోజు ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 0.1% ఈక్విటీ అంటే 2.33 crores షేర్స్ అంటే 48.14 crores వర్త్ షేర్స్ ఈచ్ షేర్ 20.7 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని పవన్ గారు అడుగుతున్నారు. బ్రో, డిస్పైట్ డీసెంట్ ఫండమెంటల్స్ అండ్ గుడ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్, రేట్ గెయిన్ హ్యాస్ బీన్ స్టక్ ఇన్ ఏ రేంజ్ ఫర్ లాంగ్ టైమ్, ఎనీ రీజన్ వై? హలో పవన్ గారు, రేట్ గెయిన్ స్టాక్ లో పెద్ద మూమెంటం లేదంటున్నారు కదా. లాస్ట్ 1 year గా చూసినట్లయితే మనకి మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్ని కూడా బాగా కరెక్ట్ అయ్యాయి. అండ్ అంతేకాకుండా న్యూయెస్ టెక్ కంపెనీ స్టాక్స్ లో అయితే మనం ఇంకా ప్రెషర్ చూసాం. వాటితో పోలిస్తే రేట్ గెయిన్ స్టాక్ లో అయితే అంతలా ప్రెషర్ కనపడలేదు. బట్ స్టిల్ పెద్దగా మూమెంటం అయితే లేదు. ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ రేట్ గెయిన్ కనే కాదు, మార్కెట్ లోనే ఆ కన్సాలిడేషన్ పీరియడ్ నడుస్తుంది. దాంతోనే రేట్ గెయిన్ స్టాక్ లో కూడా మనం పెద్దగా మూమెంటం చూడట్లేదు. అండ్ అంతేకాకుండా రేట్ గెయిన్ వాళ్ళు ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి
ఉన్నటువంటి కంపెనీ కాబట్టి ట్రావెలింగ్ డిమాండ్ బాగా పెరిగినట్లయితే అది రేట్ గెయిన్ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ మన ఇండియాలో అయితే ట్రావెలింగ్ డిమాండ్ బాగానే పెరుగుతుంది. బట్ ఇంటర్నేషనల్లీ మనం చూసినట్లయితే వేరియస్ ఇష్యూస్ లైక్ చైనాలో కోవిడ్ కేసులు పెరిగిపోవడం అండ్ అదర్ ఇష్యూస్ వలన అయితే కొంత మనకి ప్రీ కోవిడ్ లెవెల్ కి అయితే ఇంకా రీచ్ కాలేదు. ఒకవేళ ఆ లెవెల్ కి రీచ్ అయినట్లయితే అగైన్ రేట్ గెయిన్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూస్తాం. మేము అబ్జర్వ్ చేసినంత వరకు కంపెనీ సైడ్ అయితే ఎటువంటి ఇష్యూ లేదు. రీసెంట్ గా వీళ్ళు చాలా ఎక్విజిషన్స్ కూడా చేస్తున్నారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ కన్సాలిడేషన్ పీరియడ్ ఏదైతే ఉందో మార్కెట్ లోని దాంతోనే ఈ స్టాక్ లో మనకి పెద్దగా పాజిటివ్ మూమెంటం కనపడట్లేదు. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనిషిలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.